తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మలియాల మనోజ్ అన్నారు. మొదటి విడతలో 100 మంది లబ్ధిదారులకు పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం రెండవ విడత దళిత బంధు పథకం ప్రారంభించినప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా 2000 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేయాలన్నారు. మరి ప్రతి జిల్లాకు 1500 చొప్పున మరి ప్రతి నియోజకవర్గం ఏదైతే 500 చొప్పున లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందో మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగా మరి నేటి వరకు కూడా మరి ఈ యొక్క దళిత బంధు పథకం యొక్క మార్గదర్శకాలు విడుదల చేయడం లేదు. దీని వలన ఎంతోమంది లబ్ధిదారులు మరి ఎమ్మెల్యే చుట్టూ కానీ మరి అధికారుల చుట్టూ కానీ తిరుగుతూ కాలయాపన చేయడం జరుగుతుంది. మరి ప్రతి జిల్లాకు 1500 చొప్పున మరి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే 500 చొప్పున లబ్ధిదారులు ఎంపిక చేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందో మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగా మరి నేటి వరకు కూడా మరి ఈ యొక్క దళిత బంధు పథకం యొక్క మార్గదర్శకాలు విడుదల చేయడం లేదు. దీని వలన ఎంతోమంది లబ్ధిదారులు మరి ఎమ్మెల్యే చుట్టూ కానీ మరి అధికారుల చుట్టూ కానీ తిరుగుతూ